హలో గైస్, వెల్కమ్ టు స్కిల్స్ హబ్. ఈరోజు మనం చూస్తున్న అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఈక్విఫాక్స్ అన్నమాట. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనింగ్ అన్న రోల్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది మంచి కంపెనీ, లైక్ డీసెంట్ సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు 4 to 8 LPA మధ్యలో. సో దీనికి కావాల్సిన వాట్ యూ విల్ డూ అంటే మనం ఆ కంపెనీలోకి వెళ్ళినప్పుడు ఏమేం చేస్తామంటే డిజైనింగ్, ఇంప్లిమెంటేషన్, మెయింటైనింగ్ జావా, ఇది జావా ఎస్క్యూఎల్ బేస్డ్ అనమాట. అండ్ పైథాన్ కూడా వచ్చుంటే వాళ్ళకి ఒక ప్లస్ అవుతుంది వాళ్ళ అప్లికేషన్ కి. అండ్ హై వాల్యూమ్ అండ్ లో లెటెన్సీ అప్లికేషన్స్ అన్నది. అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆటోమేటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ జావా స్ప్రింగ్ బూట్ కోడ్ విత్ ఏఐఎంఎల్ టెక్నాలజీస్. ఏఐఎంఎల్ లో టెక్నాలజీస్ అవన్నీ జావా యూస్ చేసి ఎట్లా చేయాలి అన్నది మొత్తం ప్రాజెక్ట్స్ వాటి మీద వస్తాయి. అండ్ డిజైన్ అప్లికేషన్స్, ఆబ్జెక్ట్స్ అండ్ ఫంక్షనాలిటీ. అండ్ ఎన్ష్యూర్ అప్లికేషన్ డిజైన్స్ కన్ఫర్మ్ విత్ బిజినెస్ గోల్స్. అండ్ డెవలప్ అండ్ టెస్ట్ సాఫ్ట్వేర్స్. ఐడెంటిటీ అండ్ రిసాల్వ్ ఎనీ టెక్నికల్ ఇష్యూస్ రేజింగ్. అంటే మీ టీంలో వచ్చిన ఏ టెక్నికల్ ఇష్యూనైనా మీరు కనిపెట్టి దాన్ని క్లోజ్ చేయడానికి ట్రై చేయాలి, లైక్ ఏ ప్రాబ్లమ్ సాల్వర్. అది ఆల్రెడీ ప్రతి మధ్యన వస్తున్న ప్రతి జాబ్స్ కి టీమ్ లీడర్ అండ్ టీమ్ హ్యాండ్లింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే మ్యాండేటరీగా అడుగుతున్నారు. సో యాజ్ వెల్ యాజ్ దీంట్లో కూడా అదే అడుగుతున్నారు. క్రియేట్ డీటెయిల్డ్ డిజైన్ డాక్యుమెంటేషన్ అంటే మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు దాని మీద డాక్యుమెంటేషన్ మొత్తం క్లియర్ గా చేస్తాం రావాలి. లైక్ మీరు రీసెర్చ్ పేపర్స్ అవన్నీ చేస్తారు కదా అట్లా. అండ్ ఇక్కడ చూడండి, ప్రాసెస్ చేంజెస్ టు కరెంట్ జావా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి స్ప్రింగ్ బూట్ అవన్నీ నడుస్తుంది చూడు, స్పెసిఫిక్ ఫ్యూచర్ అవన్నీ వచ్చి ఉండాలి. అండ్ డెవలప్ టెక్నికల్ డిజైన్ ఫర్ అప్లికేషన్ డెవలప్మెంట్, అప్లికేషన్ కి డిజైన్ అవన్నీ వచ్చి ఉండాలి యాజ్ ఆఫ్ అన్ని తెలిసినవి. అండ్ కండక్టింగ్ సాఫ్ట్వేర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ అండ్ టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్. సో ఇప్పుడు మనం కావాల్సిన రిక్వైర్మెంట్స్ చూద్దాం. వాట్ ఎక్స్పీరియన్స్ డూ యూ నీడ్ అంటే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ బీటెక్ ఆర్ ఎంటెక్, ఎంసీఏ ఇన్ కంప్యూటర్ సైన్స్ లో చేసి ఉండాలి, ఆర్ ఈక్వలెంట్ గ్రాడ్యుయేషన్ అయినా పర్వాలేదు. 60% అయితే మ్యాండేటరీగా ఉండాలి, మోర్ దెన్ 60 ఉండాలి. అండ్ అబ్సల్యూట్లీ క్లారిటీ ఇన్ ఊప్ ఫండమెంటల్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్, డిఎస్ఏ మీద, ఆల్గరిథమ్స్ మీద, అండ్ ఊప్స్ కాన్సెప్ట్ మీద, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద, జావాలో అయితే మొత్తం అవగాహన అన్నది ఉండాలి. అండ్ ప్రోగ్రామింగ్ డెవలపింగ్ స్కిల్స్ అవన్నీ కూడా ఉండాలి. అండ్ మస్ట్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ కాన్కరెన్సీ అండ్ ప్యారలిజం, ఎస్క్యూఎల్, జావా నాన్ ఎస్క్యూఎల్ డేటాబేస్ అంటే మాంగో డిబిఎస్ అట్లాంటివి, అండ్ జావా ఊప్స్ కలెక్షన్స్ అవన్నీ వచ్చి ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ స్ప్రింగ్ బూట్, హైబ్రిడ్, జేపీఏ క్లౌడ్, ఇవన్నీ జావా ద్వారా వస్తాయి. అండ్ క్లౌడ్ సర్వీస్, గూగుల్ జెమినీ ఆర్ ఐ ప్రిఫర్ గిట్ హబ్ కోప్లైట్, ఎందుకంటే కోడింగ్ రాయడానికి, గిట్ అవన్నీ చేయడానికి కొంచెం హెల్ప్ అవుతుంది. లైక్ అండ్ డెవాప్స్ టూల్స్ ఈజ్ యాడెడ్ అడ్వాంటేజ్ టు యువర్ అప్లికేషన్. సో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ప్రెజెంటింగ్ స్కిల్స్. ఈ నార్మల్ గా ఈ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అయితే నార్మల్ గా ప్రతి కంపెనీకి యూస్డ్. ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ప్రెజెంటింగ్ స్కిల్స్, జస్ట్ కామెంట్ డౌన్. ఐ విల్ టెల్ యూ ఆన్ విచ్ వెబ్సైట్ యూ నీడ్ టు లెర్న్ అండ్ ఆల్. ఇప్పుడు మొత్తం అప్లై నౌ అన్నది చూద్దాం. అప్లై నౌ నొక్కినాక ఇక్కడ మిమ్మల్ని లాగిన్ కెరియర్ పేజ్ లో ఉన్న లాగిన్ దానికి తీసుకెళ్తుంది. ఇఫ్ యూ హ్యావ్ అకౌంట్, జస్ట్ లాగిన్ ఇన్ టు ఇట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అకౌంట్, క్రియేట్ ఏ న్యూ వన్. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, వెరిఫై పాస్వర్డ్ ఇవ్వండి. ఇచ్చి క్రియేట్ అకౌంట్ నొక్కండి. ఇక్కడ క్రియేట్ అకౌంట్ నొక్కినాక యూజ్ మై లాస్ట్ అప్లికేషన్ ఆర్ ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ ఆర్ అప్లై మాన్యువల్లీ అని వస్తుంది. జస్ట్ అప్లై మాన్యువల్లీ నొక్కండి. ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ అయితే మొత్తం క్లమ్జీ అయిపోతాయి. ఇఫ్ యూ హ్యావ్ అప్లైడ్ బిఫోర్ టు ఈక్వల్ ఫ్యాక్ట్స్, దెన్ యూజ్ మై లాస్ట్ అప్లికేషన్, ఎందుకంటే అప్పుడు మొత్తం అన్ని చూసుకుని అప్లై చేసి ఉంటారు కదా. లేదు అప్డేట్స్ ఉన్నాయి నా దగ్గర ఇంకా అనుకుంటే అప్లై మాన్యువల్ నొక్కండి. ఐ ప్రిఫర్ దట్. అక్కడ మొత్తం అప్లై మాన్యువల్లీ నొక్కినాక ఇక్కడ మీకు ఈ పేజ్ లోకి అయితే తీసుకొస్తుంది. సో ఇక్కడ ఇక్కడ మీకు వచ్చేసి 5 పేజెస్, అప్లికేషన్ పేజెస్ అయితే కనబడతాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మై ఇన్ఫర్మేషన్. ఇందులో వచ్చేసి హౌ డిడ్ యూ హియర్ అబౌట్ ఇట్, ఇఫ్ యూ లైక్ టు గెట్ ఏ మోర్ అట్రాక్టెడ్ టు యువర్ ప్రొఫైల్ అంటే కెరియర్ పేజ్ అనుకోటండి. కెరియర్ ఫేర్ అని చెప్పి ఏదో ఒకటి కొట్టండి. సోషల్ మీడియా అని కొడితే సమ్ అదర్ ఆర్ థింకింగ్ దట్ దే ఆర్ మోర్ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా, సో వీ నీడ్ టు రిజెక్ట్ దెమ్ అన్నవి కూడా జరుగుతున్నాయంట బయట, తెలిసిన వాళ్ళు చెప్పారు. ఆర్ యూ ప్రీవియస్లీ వర్క్ ఆర్ కాంట్రాక్టర్ ఆఫ్ ఈక్విఫాక్స్, అందులో ఏమన్నా వర్క్ చేశారా అని చెప్పి అడుగుతున్నారు. నో. ఇఫ్ యూ వర్క్ బిఫోర్ ఎస్ అని పెట్టండి, అప్పుడు మీ డీటెయిల్స్ అడుగుతారు. ఇఫ్ ఎస్, ఒకవేళ ఎస్ కూడా చూద్దాము.
ఇదిగోండి లాస్ట్ మేనేజర్ ఎవరు అవన్నీ అడుగుతున్నారు. నో అని నొక్కండి. అండ్ గివ్ యువర్ నేమ్, ఫ్యామిలీ నేమ్ అంటే మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అన్నట్టు. అండ్ లోకల్ నేమ్ అట్లాంటి డిఫరెంట్ ఏమైనా ఉంటే డిఫరెంట్ ఇచ్చుకోండి. యాడ్ అడ్రస్ లైన్ అండ్ ఈమెయిల్ ఐడి మనం ఆల్రెడీ ముందు ఇచ్చేసాం కాబట్టి నో ఇష్యూస్. అండ్ ఇక్కడ మన ఫోన్ నెంబర్, ఇక్కడ వచ్చేసి ఫోన్ నెంబర్ దగ్గర మొబైల్, అండ్ ఫోన్ నెంబర్ దగ్గర మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ ఫోన్ ఎక్స్టెన్షన్ అంటే ఆల్టర్నేట్ నెంబర్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే లేదు, ఎందుకంటే అది ఆల్టర్నేట్ అనమాట, ఆప్షనల్ అది. సో యా, జస్ట్ ఫిల్ చేయండి ఇది మొత్తం. ఇప్పుడు సెకండ్ వెబ్ అప్లికేషన్ అనమాట. మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అన్ని ఇక్కడ పెట్టండి. ఇఫ్ ఇంటర్న్షిప్స్ అయినా కానీ పెట్టండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అండ్ ఎడ్యుకేషన్, మీ లేటెస్ట్ ఎడ్యుకేషన్ ఒకటి పెడితే చాలు, పాత అక్కర్లేదు, లైక్ 10th 12th అక్కర్లేదు. అండ్ సర్టిఫికేట్స్ వాట్ యూ గాట్ అనమాట, సర్టిఫికేట్స్. చూద్దాము ఇందులో ఏమేమి అడుగుతున్నారని. ఇక్కడ మనకి ఆప్షనల్ ఇస్తున్నారు ఏమేమి సర్టిఫికేట్స్ ఉన్నాయి మీ దగ్గర అని చెప్పి. ఇందులో ఏం లేకపోతే అదర్స్ అని పెట్టండి. అదర్స్ కూడా లేకపోతే ఇంకా లైట్ తీసుకోండి అంతే, నో ఇష్యూస్. పెట్టిన ప్రాబ్లం అవ్వదు, ఎందుకంటే మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి. సో నో ఇష్యూస్ అది. సో ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. అండ్ వెబ్సైట్, నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నా, ప్రతి సాఫ్ట్వేర్ డెవలపర్కి, ప్రతి డెవలపర్కి ఒక పోర్ట్ఫోలియో అన్నది ఉండాలి. సో జస్ట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ పోర్ట్ఫోలియో, జస్ట్ గో అండ్ క్రియేట్ ఇట్. అండ్ యా, ఇప్పుడు అది సేవ్ అండ్ కంటిన్యూ చేసినాక ఇప్పుడు ఇందులోకి వస్తాం కదా. ఇక్కడ మనం ఈ అడ్వర్టైజ్ ఉన్న స్టేట్లో లొకేషన్లో ఉన్నారా అని పెట్టండి, ఎస్ అని పెట్టండి. దెన్ వీ విల్ గెట్ మోర్ అడ్వాంటేజ్ ఫ్రమ్ దెమ్. అండ్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్. ఒకవేళ మీ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పి పెట్టుకోండి. మర్చిపోయి దీనికి బ్యాచెస్ వచ్చేసి 2022 నుంచి 2025 దాకా ఎవరైనా అప్లై చేయొచ్చు, ఈవెన్ ఫ్రెషర్ ఆల్సో. వాట్ ఈస్ ద నోటీస్ పీరియడ్, మినిమం ఒక 10 days పెట్టండి, ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఈస్ దేర్ ఎనీ ఆప్షన్ నోటీస్ పీరియడ్ బై అవుట్ ఆప్షన్ అంటే లైక్ కొన్ని కంపెనీస్ మనం ఎగ్జిట్ అవ్వాలనుకుంటే పీరియడ్ ఆఫ్ టైంలో చెప్పకపోతే వాళ్ళు డబ్బులు కట్టాలి. సో ఉందా అని అడిగితే ఈజ్ దేర్ ఏ నోటీస్ పీరియడ్ అంటే ఎవరైనా వర్క్ చేస్తున్న వాళ్ళకి అడుగుతున్నారు ఇది. ఫ్రెషర్ అయితే నో అని పెట్టండి. కరెంట్ శాలరీ వచ్చేసి యాజ్ అ ఫ్రెషర్ అయితే 0 అని పెట్టుకోండి. ఆర్ గెయినింగ్ ఫ్రమ్ ఎనీ ఇంటర్న్షిప్స్ అయితే దాని పేమెంట్ రాసి పక్కన ప్యాకెట్లో ఇంటర్న్షిప్ అని పెట్టండి, కొంచెం క్లారిటీ ఉంటుంది. అండ్ ఎక్స్పెక్టెడ్ శాలరీ ఇది వచ్చేసి 4 to 8 కాబట్టి ఒక 4 దగ్గర స్టార్ట్ చేయండి, ఇస్ మోర్ దెన్ ఎనఫ్ టు గెట్ సెలెక్టెడ్ అనమాట, షార్ట్ లిస్ట్ అనమాట. డూ హ్యావ్ యాక్టివ్ క్లౌడ్ సర్టిఫికేట్ అంటే ఏదైనా క్లౌడ్ మీద ఏదైనా చేసింది ఉంటే ఎస్ అని పెట్టండి, ఆర్ ఎల్స్ నో. ఫైనలీ వీఆర్ కేమ్ టు ద ఎండ్. అండ్ ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర వచ్చేసి జెండర్ అడుగుతున్నాడు, మెయిల్ అయితే మెయిల్, ఫిమేల్ అయితే ఫిమేల్ పెట్టండి. అండ్ ఎస్ ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్, దెన్ సేవ్ అండ్ కంటిన్యూ. అండ్ యా, ఇక్కడ ఒకసారి మొత్తం అంతా రివ్యూ చేసుకోండి, మొత్తం మీ పెట్టిన డీటెయిల్స్ అన్ని కరెక్టా రాంగా అవన్నీ చేసుకున్నాక మొత్తం సబ్మిట్ చేయండి. యా, అండ్ యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఎవరు ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి, ఇది మంచి డీసెంట్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, 4 to 6 అని, 4 to 8 అని చెప్పి. అండ్ అప్లై చేయాల్సిన బ్యాచెస్ వచ్చేసి 2022 to 2025 దాకా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఈవెన్ 2+ of experience. And yeah, thanks for watching. Please subscribe. Thank you.